ఇక్కడ ఈ బార్డర్స్లో ఏమైనా పెద్ద పెద్ద షిప్పులు మునిగిపోతే గోల్డ్ అలాంటివి దొరుకుతాయి బా, వెళ్ళి ఏరుకుందామా? ఎవరు వస్తున్నారా అమ్మా? ఎవరు రావట్లేదు, ఎవరు రా. So guys, welcome to my channel Rider 2300. సో ఇవాళ ఏంటంటే మనం ఇప్పుడు పొలేలంలో ఉన్నాం, పొలేలం గోవాలో ఉన్నాం. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తానో నాకు ఇంకా ఐడియా లేదు, ఎందుకంటే మొత్తము ఇది జస్ట్ గోవా మొత్తం జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది. అటు నుండి నార్త్ నుండి సౌత్ వరకు 100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్ అంటే నేను రోజులో ఒకసారి 6 రౌండ్లు వేస్తాను గోవాకి, అటు ఇటు నేను డ్రైవ్ చేసే డ్రైవింగ్కి. సో ఇక్కడ అన్ని బీచ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం ఎటు వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో నేను ఇప్పుడు ఫస్ట్ చెక్అవుట్ చేస్తున్నాను. టైం 11 అయిపోయింది, నా చెక్అవుట్ టైం అయిపోయింది. సో చెక్అవుట్ చేసేసి దాని తర్వాత ప్రశాంతంగా రెస్టారెంట్లో కూర్చొని ఆలోచించాలి ఎటు వెళ్ళాలి ఏంటని చెప్పి. సో ఆయుష్ గారు రాత్రి కొద్దిగా తాగేసి ఎంజాయ్ చేశాడు. సో వాడేమో ఎటో వెళ్ళిపోయాడు. నేను లేచి లోపలికి ఏదో కెఫేకి వెళ్ళిపోయాడు. సో వెళ్ళేవారా బాబు, నేను ఫోన్ చేస్తే చెక్అవుట్ అప్పుడు అని చెప్పన్నాను. సో వాడు కూడా నన్ను చెక్అవుట్ అప్పుడు ఫోన్ చేయమన్నాడు. నేను కుదిరితే వాడితో వెళ్తాను, లేకపోతే నేను ఒక్కనే వెళ్ళిపోతాను. సో ఆయుష్ గడ్ కూడా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్తున్నాడని చెప్పి అన్నాడు. సో నేను అన్నాను ఐల్ ట్రై టు క్యాచ్ అప్, అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి అన్నాను. ఫస్ట్ లగేజ్ మొత్తం బండి మీద పెట్టేసి రెస్టారెంట్లో కూర్చొని ఆలోచిద్దాం మన ఎటు వెళ్ళాలని చెప్పి. ఆ వీడియో అప్పుడు కూడా అప్లోడ్ అవుతుంది ఒక వీడియో. సో అందుకని కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తున్నాను. అది కాకుండా ఎక్కడికి వెళ్ళినా సరే మనము ఆఫ్టర్ 1 o'clock ఎంజాయ్ చేయగలం గోవాలో, ఎందుకంటే లేస్ అయితే 1 o'clock అందరూ. సో మనం గోవాలో 1 o'clock తర్వాత ఎంజాయ్ చేయగలం కాబట్టి 1 to night 1 వరకు ఎంజాయ్ చేయొచ్చు మనం గోవాలో. అండ్ నేను ఇవాళ కూడా షార్ట్స్ మీద తిరుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ప్యాంట్స్ పాడైపోతున్నాయి. నాకు ఉతుక్కోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. నాకు లాండ్రీ చాలా ఉంది, ఉతికే వాళ్ళు ఎవరు లేరు. సో అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే షార్ట్స్ మీద తిరుగుతున్నా. కానీ రైడింగ్ జాకెట్ వేసుకొని మరి షార్ట్ మీద తిరుగుతాయి ఇవాళ. సో వెయిట్ చేయండి, ఫస్ట్ చెక్అవుట్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుందామా. సో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ 2300. మనోడు ఈ అసలు రిచ్ ఉంటున్నాడు, అట్లా చెడ్డీలో లగేజ్ వేసుకొని 5 ఉన్నాడు అసలు. సో నేను ఇప్పుడు వెళ్తున్న దారిలో చిన్న స్టాప్ ఏంటంటే కబోదిరామా అని చెప్పి ఒక ఫోర్ట్ అండ్ ఒక బీచ్ అవన్నీ ఉన్నాయి కబోదిరామాలో. సో మనం వెళ్ళాల్సింది కబోదిరామా మెయిన్. సో మెయిన్ మనం వెళ్ళాల్సింది కబోదిరామా. బట్ అక్కడ ఏంటంటే ఇక్కడ స్టే చేయడానికి నాకు బడ్జెట్ లో హాస్టల్స్ ఏం లేవు. సో హాస్టల్స్ ఏం లేవు. అదేమేంటంటే పలేలంలో హాస్టల్ స్టే చేసి ఇక్కడ నుండి వెళ్ళి రండి అని చెప్పి అంటుంది. ఎందుకంటే 23 కిలోమీటర్స్ కదా, రాను పోను జస్ట్ ఒక హాఫ్ జర్నీ అంతే. అంటేనేమో వాళ్ళంటారు ఇక్కడే ఉన్నా కదా ఇవాళ నిన్న మళ్ళీ ఇక్కడే స్టే చేయడం ఎందుకని చెప్పి నేను మర్గోవాలో బుక్ చేసుకున్నాను. సో ముందుకు కూడా వెళ్ళినట్టుంటుంది అని చెప్పి నేను అక్కడ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కబోదిరామాకి వెళ్తున్నాం. ఓకే, సో ఈ గోవాలో మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ నాకు లేదు, బట్ మీ అందరికి ప్లస్ పాయింట్ ఏంటంటే 100 మీటర్కి ఒక బార్ షాప్ కనిపిస్తుంది. అర్థమైందా? జస్ట్ 100 మీటర్స్కి ఒక బార్ షాప్. సో ఈ వీడియోని మీరు ఫుల్గా చూడండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టేసండి, లాస్ట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోని చూడడానికి అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేసేయండి. మీ కాంటాక్ట్స్లో షేర్ చేసేసారు అనుకోండి 10 మందికి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేసేయండి భయ, జస్ట్ షేర్ మాత్రమే. అక్కడ ఉంటుంది ఒక బటన్ షేర్ అని చెప్పి, యారో బటన్ వచ్చేసి అది చేసేస్తే సెట్. సో మనం ఇప్పుడు కబోదిరామ్కి వెళ్దాం. సో ఇదే కబోదిరామా ఫోర్ట్. బైక్ ఎక్కడ పార్క్ చేయలేను, సో నీట్గా పార్క్ చేయాలి. బైక్ ఎలాంటి అలా పార్క్ చేసాం అనుకో, వాళ్ళు కూడా అలాంటి అలా తోసిపడేస్తారు. సో చూడాలి బైక్ ఎక్కడ పార్క్ చేయండి రా తమ్ముడు. నేను అయ్యా అంటే బైక్ ఎవరితో పడైపోయిందా, అది మళ్ళీ పడేస్తుంది. బైక్ పార్కింగ్ చేయాలి మనం. ఎంట్రీ టికెట్ ఉన్నట్టుందిగా మళ్ళీ. సరే చూద్దాంలే. ఆహా, బైక్ పార్క్ చేయడానికి ఎంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. ఫోర్ట్ లోపలికి వెళ్దాం.
సో గాయస్ ఇదే కాబోది రామ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చర్చ్ ఉంది అండ్ ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఏమంటారు మరి దాటిని. సో అవి ఉన్నాయి. అండ్ కామెడీ ఏంటి తెలుసా, నేను తప్పు మాట్లాడాను. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏం లేదు, 0. డబ్బులు ఏం అడగట్లేదు. సో ఈ ఫోటో వచ్చేసి చాలా పాతది అనమాట. అండ్ ఇక్కడ ఈ కాబోది రామ్ అని చెప్పి ఎందుకు వచ్చిందంటే దీని పేరు, సో చాలా పాత కాలంలో రాముడు, సీత అండ్ లక్ష్మణుడు ఇక్కడ స్టే చేశారని చెప్పి దీనికి కాబోది రామ ఫోర్ట్ అని చెప్పి పేరు వచ్చింది. ఇక్కడ చూడండి చర్చ్ కూడా ఉంది. అండ్ దీని తర్వాత ఏంటంటే రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే పోర్చుగల్స్ వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేసి దీన్ని ఒక ప్రిజన్లా వాడారనమాట. సో కొంతమందిని తీసుకొచ్చి దీని లోపల బంద్ చేయడం అది ఇది అనమాట. సో ఇదిగోండి సెయింట్ ఆంటోనీ చర్చ్ కాబోది రామ. ఓకే, సో ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. మన్నో డ్రెస్ హైలైట్ ఉంది అసలు. హైలైట్ డ్రెస్ ఒక్క చెడ్డీ తప్ప వేయలేదు బాడీ మీద. సో దట్స్ వై ఇండియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ కల్చర్ అండ్ దేర్ డ్రెస్సింగ్ స్టైల్. సో ఫారినర్స్ చూసారా, వాడు ఎక్కడికి వచ్చినా సరే అంతే, ఇంకా వాళ్ళు బట్టలే ఉండవు. సో ఇక్కడ నుండి క్లిఫ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అంటే మనం సముద్రం చూడడానికి కొద్దిగా మంచి ప్లేస్, వ్యూస్ లాంటిది. సో ఇదంతా చాలా సైలెంట్ ప్లేస్, మనమే ఎక్కువ ఆగుతున్నాము. ఓకే, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. కొద్దిగా చీకటిగా ఉంటే ఏమనుకోకండి, ఎండలో ఉన్నా కదా సూర్యుడికి మనం అంటే మన అందం అంటే కొద్దిగా కోపం వచ్చేసింది. చీకట్లో తోచేసి నల్లగా చేస్తున్నాడు. నేను తెల్లగానే ఉన్నాను, కాకపోతే చీకట్లో మీరైనా సరే నల్లగానే కనిపిస్తారు. ఓకే, సో మనం ఆ క్లిఫ్స్ దగ్గరికి వెళ్దాము. క్లిఫ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చూసేసి వ్యూస్ కొద్దిగా చూసేసి, అరే జుట్టు బాగా పెరిగిపోయింది, జుట్టు కట్ చేయించేస్తా. సో జుట్టు కట్ చేయించా, రేపు కానీ ఎల్లుండిగా హెయిర్ కట్ చేయించేస్తా. ఓకే, సో క్లిఫ్స్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ పెబుల్ బీచ్ అని ఉంది, కాబోది రామ్ పెబుల్ బీచ్. సో ఈ పెబుల్ బీచ్కి వెళ్ళడానికి చాలా పెద్ద దారి ఉంది ఇక్కడ. సో చూసారు కదా, ఒకటి తప్ప ఎక్కువ మంది పడట్లేదు. ఇలా కిందకి వెళ్ళాలి. నేను వర్క్లలో వెళ్ళినప్పుడు ఉందన్నమాట. అక్కడ బీచ్ చూడప్పుడు అందంగా ఉంది, మీకు కనిపిస్తుందా? మొత్తం లైటే కనిపిస్తుంది నాకు కెమెరా. సో వాటర్ చాలా ప్యూర్గా ఉంది. అండ్ అక్కడ పెబుల్స్ ఉన్నాయి, అంటే రాళ్ళు ఉన్నాయి. చాలా చిన్నగా ఉంది బీచ్ రూట్. రాళ్ళు చూడు, మెట్లు చూసా, నా కాలు కూడా పట్టట్లేదు. ఓ బాగుంది ఇక్కడ. ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటే మనకి జోష్ వస్తుంది, చెయ్యాలి అది ఇది అని చెప్పి. ఇక్కడ చూడు, ఇక్కడ ఎడ్జ్ ఉంది, ఇలా పైకి వెళ్తే ఇగో నేను ఎలా నుంచున్నా తెలుసా, ఇగో బాహుబలి కొండపై నుంచున్నట్టు నుంచున్నా. సో అక్కడ చూడు కొంతమంది ఉన్నారు. సో అలా కిందకి వెళ్ళొచ్చు బీచ్ దగ్గరికి. అండ్ ఇటువైపు కూడా నుంచొని చూడొచ్చు. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, కోకోనట్ వాటర్ అది ఇది అమ్ముతున్నారు. సో ఇది క్లిఫ్ అనమాట, ఇక్కడ నుండి వ్యూ చూడడానికి. అండ్ కిందకి వెళ్ళి ఆ బీచ్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఆ బీచ్ లోపలికి వెళ్తే కొద్దిగా రిస్క్ అనమాట. సో అదేంటంటే లాగేస్తుంది లోపలికి, ఈ వాటర్ లోపలికి లాగేయడం వల్ల. సో మనము లోపలికి వెళ్తే కొద్దిగా సేఫ్ ఉండాలి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే మరి అంత భయం ఏం లేదు, బట్ నార్మల్ వాళ్ళకైతే బీ కేర్ఫుల్ అనమాట. సో ఇంకొన్ని మెట్లు దిగాలి, కొన్ని మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు బాగా రిచ్గా అందరూ. గోదా పెబుల్ పాయింట్ ఇదిగో. సో కిందకి వెళ్తే మనం ఆ పెబుల్ బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి వ్యూ అదిరిపోయింది. కొంచెం చూపిస్తాను, ఒక నిమిషం నా ఫేస్ చూడు. అప్పుడు దాకా ఈ అందమైన ఫేస్ చూడడానికి కొద్దిగా ఇది ఉండాలి, లక్. నీకు ఆ లక్ ఉంది. సో నువ్వు చూడు, ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి చూడు, కోకోనట్స్ మధ్యలో నుండి, కోకోనట్ ట్రీ మధ్యలో నుండి వ్యూ ఎలా ఉంది, ఆసమ్ ఉంది కదా వ్యూ, రిచ్. నేను కొన్ని ఫొటోస్ దిగేసి దాంతో కంటిన్యూ అవుతా. నా ఫొటోస్ అన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఓకే, అక్కడ ఎవరు అక్క చచ్చిపోయిందా, పడుకుందా? బతికింది, పడుకుంది. సరే ఓకే, మనం ముందుకెళ్దాం. సో ఫొటోస్ దిగేసాను. సో ఆ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. మనం ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాము. మనం చూడండి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఫోటో దిగడానికి, కనిపిస్తుందా మీకు? ఆ పాయింట్లో కూడా మనం ఫోటో దిగేద్దాం ఒకటి. ఇక్కడ దాకా వచ్చాం, మళ్ళీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో వచ్చినందుకు ఫోటోలు దిగే వెళ్ళిపోదాం.
సో ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అన్ని దగ్గర ఫోటోలు దిగేసుకొని నేను ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాను. జస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసాను పెరల్ బీచ్కి. ఇదిగోండి సో క్లోజ్ అనమాట. ఈ రాళ్ళతో కట్టేవాళ్ళు ఎవరు బా ఇల్లంతా? ఎందుకు కడతారు ఇలాంటి ప్లేసుల్లో? సో వచ్చేసాను పెరల్ బీచ్ ఇదే. ఆహా వచ్చేసాం బ్రో. ఇక్కడ రాళ్ళు, కొండలు, గుట్టలు చాలా ఉన్నాయి. సో వాటర్ అనేది చాలా క్లీన్గా ఉంటాయి ఇక్కడ. సో అక్కడ చివర మనుషులు తక్కువ ఉన్నారు, మన అటెల్లా. సో బీ కేర్ఫుల్ అనమాట. ప్రతి ఒక్క చోట జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ నుండి రాళ్ళు ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటారు, ఎత్తుకెళ్ళకండి, డేంజర్. రాళ్ళు మాత్రం బాగున్నాయి. పెరల్స్ ఉంటాయి చూడు, అది చేపల ఫిష్ ఎక్వేరియంస్లో ఉంటాయి కదా, సేమ్ అలాగండి. అందుకని ఇటు పెరల్ బీచ్ అంట. వాటర్ చూడు క్లిస్టర్ క్లియర్ ఉన్నాయి. ఇవన్నీ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తాయి అనుకుంటా. సో నీళ్ళు ఎప్పుడో ఒకసారి ఇక్కడ దాకా వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడు వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ చేపలు ఉన్నాయి బ్రో. సో ఇక్కడ చూడు చేపలు ఉన్నాయి. చేపలే అదిగో కనిపిస్తున్నాయి మీకు. చేపలు కొట్టేసుకున్నాయి. ఇక్కడ ఏదో ఉంది బ్రో. అక్కడ ఒక ఫిష్ ఉంది, ఇక్కడ ఉంది. ఏమో నాకు తెలియని చేపలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నాకు తెలియని చేపలు చాలా ఉన్నాయి. కొద్దిగా ముందుకు వెళ్తాను, మీకోసం క్లారిటీగా చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడు సముద్రం, అరేబియన్ సముద్రం అదిరిపోయింది చూడడానికి. అండ్ ఇప్పుడు నేను ఎక్కున్నానంటే కరెక్ట్ సెంటర్లో ఉన్నా. అక్కడికి ఇక్కడ దాకా వచ్చేసాం మనం. వాటర్ చాలా నీట్గా ఉన్నాయి. ఇగో చాలా క్లీన్గా ఉన్నాయి వాటరు. చాలా అంటే ఎంత నీట్గా ఉన్నాయండి వాటర్ ఇక్కడ. సేఫేనా ఈ వాటర్? ఇంత నీట్గా ఉన్నాయి. ఓ ఇక్కడ చూడు ఇంకా నీట్గా ఉన్నాయి. కనిపించేస్తుంది అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ. ఆ కెమెరా లోపల పెట్టి తీయొచ్చు కానీ ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆపా. లేకపోతే మనది వాటర్ ప్రూఫే, మనం వాటర్ ప్రూఫ్ కెమెరాలే వాడతాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, తీసేయచ్చు. సో ఇక్కడ కాసేపు కూర్చొని ఒక 2-3 ఫోటోలు దిగి మళ్ళీ మనం బ్యాక్ టు బీచ్ వెళ్దాం. ఇది కబోదిరామా బీచ్. ఓకే, ఆ బీచ్కి వెళ్దాం మనం. గాయ్స్ ఇప్పుడు నేను ఎంత లోపలికి వస్తే సేఫ్గా ఉంటుందో అంత లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి చూడు ఒక్కసారి చూడు, బాగుంది కదా చాలా. సో అలలు వచ్చేసి ఇందాక అలలు వస్తున్నాయి చూడు, ఇక్కడ వచ్చేసి ఇగో ఇలాగ వచ్చింది బా. ఇలాగ వస్తే నేను ఏమనుకున్నాను అంటే ఇక్కడ కెమెరా పెట్టున్నాను అనమాట. ఇక్కడే కరెక్ట్గా కెమెరా పెట్టి నుంచున్నా. నా ఫోన్లో వీడియో చేస్తున్నా, పిఓపి అని చెప్పి ఒక రీల్ పెడదాం అని చెప్పి. కానీ నేను వీడియో తీసేటప్పుడు అలలు రాలేదు. అంత పిచ్చోళ్ళగా కనిపిస్తున్నాను నేను అలలకి. సార్ కొద్దిగా కూడా మైండ్ లేదు అలలకి. అలిగా నేను రాను ఇంకోసారి ఇక్కడికి. వెళ్ళిపోదాం బా మన కొద్ది ఇల్లు. సో ఇప్పుడు పెరల్ బీచ్ అయిపోయింది కదా, మరి మనం అదేంటిది ఈ పేర్లు ఒకటి బా గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంది నాకు. సో ఓకే చెప్తా, గుర్తు తెచ్చుకుంటా. కబోదిరామ్ ఫోర్ట్, కబోదిరామ్ ఫోర్ట్కి వెళ్దాము. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కబోదిరామ్ బీచ్కి వెళ్దాము. ఓకే, బీచ్కి వెళ్ళి అక్కడ బీచ్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయేమో యాక్టివిటీస్ చేద్దాం, బీచ్ యాక్టివిటీస్ చేద్దాం. ఓకే గాయ్స్, దిగేటప్పుడు ప్రశాంతంగా అనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కేటప్పుడే మరి ఇంత పైన దిగిపోయావా అని చెప్పి అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మళ్ళీ ఆ పైకి ఎక్కాలి. ఇటేమో ఎండుగడ్డ ఎక్కడిది ఇక్కడికి
ఇక్కడ ఎండుగడ్డ ఎక్కడిది బా? ఆవులని పెంచుకున్నాడు ఆవిడ, ఎండుగడ్డ వచ్చింది ఇక్కడ. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ పై దాకా ఎక్కాలి. ప్రాబ్లమ్స్ మనల్ని ఎత్తుక్కొని రావు, మనమే ప్రాబ్లమ్స్లో ఎత్తుక్కుంటే వెళ్తాం. అలా ఉండే మన పరిస్థితి. సో ఇప్పుడు చూడు, ఆ కొండ ఎక్కాలి. అక్కడ నుండి చూసి సరిపోయేదా నాకు? దోల నా కొడుకుని ఇక్కడ దాకా వచ్చేసాను. అక్కడే సరిపెట్టుకుని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంత పైకి ఎక్కాల్సిన అవసరం ఉండేది కదా రఫాత్. ఈసారి నుండి అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలి కరెక్ట్గా. ఎక్కుదాం. చల్లో రఫాత్ గాడు రో, ఎక్కడ కొండ ముందుకెళ్తాడు వీడు. సో గాయస్, ఇప్పుడు వెళ్ళేదారిలో జస్ట్ నార్మల్గా ఒక సోడా ఆర్డర్ చేశాను. ఇక్కడ క్లిఫ్ ఉండే, సో ఇక్కడ నుండి క్లిఫ్ ఉంది చూడండి, వ్యూ. చిల్లుగా సోడా తాగుతూ కాసేపు వ్యూ ఎంజాయ్ చేసి అప్పుడు వెళ్తా. అలసట వస్తుంది భయ, అలసట వస్తుంది. మరి ట్రావెల్ చేస్తున్నాం కదా, అలసట వస్తుంది. ఓకే, ఫైనల్గా కొండ మొత్తం ఎక్కేసి పైకి వచ్చేసాను. ఇప్పుడు కొండ పైకి వచ్చేసాం మనం. ఇక్కడ నుండి కొద్దిగా ఒక 200 మీటర్స్ నడిచి మనము బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు నాకేం చార్జ్ చేయలేదు, కానీ నా ఆధార్ కార్డ్ నెంబర్, నా పేరు, నా ఫోన్ నెంబర్ రాసుకున్నారు. సో పబ్లిక్ కౌంట్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనేది. నాకు ఒక నెంబర్ ఇచ్చారు, 164 అనే నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ నేను వెళ్ళిపోయేటప్పుడు చెక్అవుట్ చేసినట్టు ఆ నెంబర్ చెప్పాలన్నమాట, 164 అని చెప్తే అప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకో, తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, మీరు ఎందుకు చెక్అవుట్ చేసేటప్పుడు నెంబర్ చెప్పలేదు అని చెప్పి ఫోన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కౌంట్ పెట్టుకుంటారు. కొండ కదా, ఏమైనా యాక్సిడెంట్స్ అది ఇది, లేకపోతే పబ్లిక్ మిస్ అయిపోతారు, ఎటో ఒకటి వెళ్ళిపోతారు కొంతమంది. సో అందుకని వాళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారనమాట. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నా నెంబర్ చెప్పేసి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, 164. నేను మర్చిపోతే మళ్ళీ గుర్తు చేయాలి. చూడండి, ఇది ఎగ్జిట్. బట్ నాకు ఇక్కడ ఒకటి కనిపించింది తెలుసా, అక్కడ కొంతమంది మనుషులు ఎక్కారు చూడండి. సో ఇప్పుడు మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి మనం కూడా. అక్కడ ఏముందో చూసి, లేకపోతే మనకి ఆతు తాగదు. మళ్ళీ మిస్ అయ్యామనుకో, అబ్బా అది ఎందుకు మిస్ అయ్యాం అని చెప్పి అనిపించదు. సో ఇప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు, అక్కడ కొండ నుండి అటువైపు సముద్రాన్ని చూస్తున్నారు. సో మనం కూడా వెళ్ళాలి, సముద్రాన్ని చూడాలి. వాళ్ళే నా చూసేది, మనకు హక్కులు లేవా? మనం కూడా ఫైట్ చేద్దాం, హక్కుల గురించి పోరాడదాం. జై సమాజ సేవ. ఓకే, వెళ్దాం. సో గాయ్స్, ఈ పైకి రాకపోయింటే నేను చాలా బాగా మిస్ అయిపోయాను. ఏం మిస్ అయ్యాను తెలుసా? చూడు ఏం మిస్ అయ్యాను. ఇక్కడ నుండి వ్యూ చూడు, అదిరిపోయింది. మొత్తం బ్లూ ఓషన్. అక్కడ బీచ్ ఉంది. సో అక్కడ మనుషులు కనిపిస్తున్నారు మీకు. కొద్దిగా వైట్ సైడ్ కనిపిస్తుందా? కొద్దిగా కొంచెం జూమ్ చేయాలని ట్రై చేస్తా. సో అక్కడ వైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ సైడ్నే బీచ్ అనమాట. ఇక్కడ చూడండి కొన్ని బోట్స్ ఉన్నాయి. అక్కడ ఒక బోట్ ఉంది. సో ఆ బోట్ ఉంది కదా, అది ఏంటంటే నార్మల్ పీపుల్, చిన్న చిన్న వాళ్ళు, అంటే ఫిషింగ్ పర్మిషన్ లేని వాళ్ళు దాటకూడదు అనమాట. సో ఆ బార్డర్స్ కొన్ని అక్కడ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. మీకు వీడియోలో కనిపించదేమో నాకు తెలిసి. సో ఏ యాక్షన్ కెమెరాకైనా సరే కొద్దిగా మాత్రమే రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్ దాటిన తర్వాత వెళ్ళకూడదు. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఎవడో వెళ్తున్నాడు, దోలుడు ముందుకు వెళ్తున్నాడు, ఏమోలే. సో ఇక్కడ బీచ్. సో మనం ఇక్కడికి కనుక రాకపోయి ఉంటే ఒక మంచి ప్లేస్ మిస్ అయిపోయేవాళ్ళం. ఇది ఎలా ఉందంటే, ఇదిగో ఇక్కడ చూడు, ఇవి ఉన్నాయి, ఏమంటారు దీన్ని, గోళీలు వేసి కాలుస్తారు కదా, అదే ఇది. సో అంటే ఇది ఏమంటారు, ఇప్పుడు సముద్రంలో నుండి ఎవడైనా వచ్చేస్తుంటే ఇక్కడ నుండి కాల్చి పడేస్తారు అనమాట. సో ఇక్కడ నుండి ఆ బోట్ని కాల్చేసి అక్కడే ఆ నీళ్ళలోనే మట్టి చేసేస్తారు. సో మనకు తెలిసి ఇక్కడ ఈ బార్డర్స్లో ఏమైనా పెద్ద పెద్ద షిప్పులు మునిగిపోతే గోల్డ్ అలాంటివి దొరుకుతాయి బా, వెళ్ళి ఏరుకుందామా గోల్డ్. సో అదిగోండి, అక్కడ బోట్ నడుస్తూనే ఉంది. ఇది ఒక ఇదనమాట, సెక్యూరిటీ క్యాంప్ లాంటిది. ఇక్కడ నుండి చూస్తారు అటు ఇటు. సో ఇలా చూస్తారు, బాబు ఎవరైనా వస్తున్నారా అమ్మా, ఎవరు రావట్లేదు, ఎవరు రాకపోతే సరిపోతుంది, ఎవరైనా వస్తే మాత్రం కాల్చిపడేయడం అన్నట్టు. ఓకే, సో ఇదిగోండి ఇంకో గోలీ బాల్. రైట్, లేవురా బాబులే, అడ్డుగా నుంచున్నాం. సో ఇది ఎవరు మోయలేరు, చాలా బరువునే. ఆ కాలపు మనుషులు కాబట్టి మోస్తారు. ఓకే, సో మన హక్కులు మనం గెలిచాము, సమాజ సేవ మనం గెలిచాము కాబట్టి మనం ఈ వ్యూ చూసాము. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. ఓకే, సో నేను చెక్అవుట్ చేశాను.
పాపం భయ్య కూర్చొని రాస్తూనే ఉన్నాడు, ఎప్పుడు నుండి రాస్తున్నాడు ఏంటో, ఇందాక రాస్తున్నాడు. సో 164 చెక్అవుట్ అని చెప్పేసాం మనం. ఇప్పుడు మన బైక్ అక్కడెక్కడో పార్క్ చేశాను ఎండలో, పాపం కాలిపోయి ఉంటుంది. దాన్ని వెళ్ళి కొద్దిగా చల్లార్చి బైక్ వేసుకొని మనం బీచ్కి వెళ్దాం. ఓకే, మనోడు సాగర్ అనమాట, పూణే సే సాగర్. సాగర్ ప్లీజ్ హాయ్ బోలో. సో సాగర్ మనం కలిసాడు. సో ఆయన నేను ఒకే కెమెరా వాడుతున్నాం, అలా పరిచయం అయింది. సాగర్ ఈజ్ ఇన్ హాలిడేస్, సో హీఈస్ విజిటింగ్ ఆల్ ఓవర్ గోవా. సో ఐఎమ్ గోయింగ్ టు మహారాష్ట్ర. వుడ్ యు లైక్ టు గివ్ మీ ఎనీ సజెషన్? For Maharashtra, start from Pune. I'm from Pune. And if you need anything, you can call me. Definitely Sagar. Thank you so much. So okay, bye guys. సో గాయ్స్ ఇప్పుడు నేను బీచ్కి వెళ్ళే దారిలో క్లిఫ్కి వచ్చాను. చూడండి ఇక్కడ క్లిఫ్ నుండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక బీర్ బాటిల్ పట్టుకునే తిరుగుతున్నారు చేతుల్లో అందరూ. సో గోవా కదా, డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికితే మాత్రం గుద్దేస్తారు. చెప్తున్నా, అందరూ బీర్ బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారు కదా అని చెప్పి మీరు ఏంటంటే బ్యాచ్లో ఒకటి తాగడు, ఆడిని పట్టుకుని రావాలి మీరు ఇక్కడికి వస్తే. సో వాళ్ళందరూ ఇప్పుడు కారు ఇచ్చాను, కారు మొత్తం బీర్లే ఉన్నాయి అలాగా. ఇదిగో చూడు క్లిఫ్ అది తిరిగిపోయింది కదా. నేను ఏం చేస్తానంటే కాసేపు ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయ్యి అప్పుడు బీచ్ వైపుకి ముందుకు వెళ్దాం మనం. ఓకే, ఓ క్లిఫ్ పార్కింగ్ ఉంది, పార్కింగ్ మాత్రం ఫ్రీ ఇచ్చాడు బ్రో, అది నాకు బాగా నచ్చింది. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 20 రూపాయల నుండి 50 రూపాయల దాకా బొక్క మనకి, ఏం చేయకుండా. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని వేస్తే బాగుంటుంది ఇక్కడ. నాకేమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడం రావట్లేదు. నేర్పియండి కదా ఎవరో ఒకరు కామెంట్ చేసి, ఇలా వేయాలి భయ, అక్కడ అలా వేయాలి భయ అని చెప్పి. సరేనా గాయ్స్, ఇప్పుడు నేను కేవలాసం బీచ్కి వచ్చాను. బీచ్ మామూలుగా లేదు, అది తిరిగిపోయింది అసలు. వచ్చు కేవలాసం బీచ్, దిస్ ఈస్ కేవలాసం బీచ్. ఆసమ్ ఉంది కదా బీచ్. ఆహా, చాలా పెద్దగా ఉంది. అండ్ వైట్ శాండ్ బీచ్ అనమాట ఇది. మొత్తం వైట్ శాండ్, ఇది వైట్ శాండ్. సో వైట్ శాండ్ బీచ్ ఇది. బీచ్ చాలా బాగుంది. నేను కనిపిస్తున్నాను మీకు. సన్ను దేవుడు సూర్య భగవానుడు నా మీద పక్క కక్ష కట్టాడు, నన్ను కనిపించకుండా చేస్తున్నాడు కెమెరాలో. సో ఈ బీచ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ బీచ్ అనమాట ఇది. బీచ్ పేరు ముందే చెప్పాను, మళ్ళీ అడగండి, నేను మర్చిపోతున్నా. వాటర్ వస్తున్నాయి. ఓకే, సో వాటర్ వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ బీచ్లో జస్ట్ ఫారినర్స్ మాత్రం ఎక్కువ ఉన్నారన్నమాట. ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇండియన్స్ కంటే ఫారినర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏమో మరి ఫారినర్స్ పని పాట లేదనుకుంటా, ఖాళీగా ఉన్నట్టు వచ్చేస్తున్నారు. సో కాకపోతే ముసలోళ్ళే ఉన్నారు ఫారినర్స్ ఎక్కువ, అంటే రిటైర్మెంట్ అయిపోయి ఇండియా తిరుగుదామని వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో బీచ్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది. సో క్రౌడే లేదు, ఒకసారి చూడండి మీరు కావాలంటే. సో క్రౌడ్ లేదు చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. సో టైం వచ్చేసి నాకు ఇప్పుడు 4 అయిపోయింది బ్రో. నేను ఇంకా లంచ్ చేయలేదు, అంటే నేను లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను. 11 o'clock ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేశాను. సో 4 అయిపోయింది, నేను ఇంకా లంచ్ చేయలేదు. నేను ఇక్కడే లంచ్ చేసేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఏమంటారు, లంచ్ ఇక్కడే చేసేయమంటారా? ఈ గోవాలో రూమ్లో 400కి 300 కూడా దొరుకుతున్నాయి, కానీ లంచ్ మాత్రం చాలా కష్టం బ్రో. ఫుడ్ చాలా కాస్ట్ ఉంది గోవాలో. సముద్రంలోకి వెళ్ళాలని చాలా ఆశగా ఉంది, కానీ నా సామాను, నా కెమెరా, నా బట్టలు గురించి ఆలోచించి అయిపోవాల్సి వస్తుంది. ఏ బీచ్కి వెళ్ళినా సరే ఇదే తలకాయ నొప్పి. ఓకే, సముద్రం కాసేపు ఎంజాయ్ చేసి చిల్ అవుదాం. లంచ్ చేస్తున్నాను, నేను చెప్పే కదా ఇదే బీచ్లో లంచ్ కొట్టేద్దామని చెప్పి. సో మనం లంచ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇదిగోండి మన లంచ్ వచ్చేసి బిర్యానీ. కాకపోతే వాడు 2 స్పూన్లు ఎందుకు ఇచ్చాడు అర్థం కాలేదు నాకు. కొద్దిగా రైతా కూడా ఇచ్చాడు, బిర్యానీ ఇచ్చాడు. స్మెల్ మాత్రం అదిరిపోయింది, స్మెల్ మామూలుగా లేదు. బాగుంది, చాలా బాగుంది. కాబట్టి కొద్దిగా తీయగా ఉంది, స్పైసీగా ఉంటే ఇంకా అదిరిపోయేది. నిజంగా చాలా బాగుంది బా.
నేను ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఆకుండా డైరెక్ట్ మార్గోవాకి వచ్చేసి చెక్ ఇన్ అయిపోయాను అనమాట నా హాస్టల్లో. ఇది మాత్రం బెడ్ నాది. ఓకే, నా లగేజ్ ఇక్కడ పెట్టుకున్నాను పక్కన. సో కొద్దిగా చిన్నగా కొద్దిగా యావరేజ్గా ఉంది. బట్ ఏంటంటే జస్ట్ మనం పే చేసిన ఒక 350 రూపీస్, దానికి ప్రకారం వేసుకుంటే ఓకే వర్త్ అనమాట. అండ్ మనం ఏమి ఇక్కడ స్టే చేయట్లేదు కదా, జస్ట్ పడుకోవడానికి వచ్చాం కాబట్టి గుడ్ ఇనఫ్. అండ్ ఇది హాస్టల్ బయట, ఐ మీన్ నేను వచ్చే దారి, నా బైక్ తీసేసాను దాంట్లో. ఓకే, సో ఇప్పుడు మనం మీకు హాస్టల్ చూపిస్తా ఆగండి. ఇక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ కిచెన్. ఇదేమో చెక్ ఇన్ ఏరియా. సో ఇక్కడ ప్లే ఏరియా ఉంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఇదిగో ఇదే మంకీస్ మైండ్ హాస్టల్ అని చెప్పాను కదా, అది నా హాస్టల్. సో ఇప్పుడు నేనైతే హాస్టల్కి వచ్చేసా. మార్గోవా సిటీ ఉంది బా, చాలా నీట్గా క్లీన్గా అదిరిపోయింది సిటీ మాత్రం. లుక్ మాత్రం అదిరిపోయింది. ఒకసారి చూస్తావా, ఇది సిటీ మార్గోవా. అక్కడ ఉంది, ఇలా కొండ ఎక్కుతున్నట్టుంది. సో ఇవాళకి మనం అయితే మార్గోవా వచ్చేసాం. ఇంకేంటి సంగతులు? ఇంకొన్నా మరి ఉంటున్నా మరి. ఫోన్ పెట్టేస్తున్నా, వీడియో ఆపేస్తున్నా. సిగ్గుందా భయ, వీడియో ఆపేస్తున్నా అంటే పెట్టేస్తున్నావు వీడియో. ఇంకా వీడియో అవ్వలేదు. మనం కోస్టల్ ఏరియా తిరుగుతూ గోవాలో ఉండి సన్సెట్ చూడకపోతే ఎలా పరిస్థితి చెప్పండి. సో సన్సెట్ చూడడానికి మనం ఒక బీచ్కి వెళ్ళాలి. ఆ బీచ్ ఇక్కడ 8 కిలోమీటర్స్ ఉంది, హాఫ్ అన్ అవర్ జర్నీ చూపిస్తుంది. సో వెళ్ళిపోదాం, బీచ్లో సన్సెట్ చూద్దాం. సో గాయ్స్ ఇప్పుడు నేను కోల్వా బీచ్కి అయితే వచ్చాను. క్రౌడ్ మామూలుగా లేదు, చాలామంది అంటే చాలామంది ఉన్నారు క్రౌడ్ ఇక్కడ. ఇవ్వండి, అదిరిపోయింది క్రౌడ్. అండ్ బీచ్ వాటర్ కూడా ఇక్కడ కూడా అంటే వైట్ శాండ్ బీచ్. ఇది బీచ్ నిజంగా చాలా బాగుంది. ఇది కూడా క్రిస్టల్ వాటరే. షేర్ ఇక్కడ బోటింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బోటింగ్స్ ఉన్నాయి. So guys, YouTuber? yeah. Apa nama? My name is Sanjay. Nice meeting you, Sanjay. Sanjay and I'm Manadu. Hi. Sorry guys. This is my ID. 0. So, आपका नाम क्या था? Mr. Sanjay. Hey, this is second Sanjay I met today. दूसरा संजय ये संजय कल्चर मना. Hello. He's excited. So nice meeting you, Sanjay. Thank you. సో సంజయ్ నా ఇన్స్టా ఐడి తీసుకొని మరీ ఫాలో కొట్టాడు. సో మీరు కూడా ఫాలో కొట్టండి బ్రో. కొద్దిగా లవ్ సపోర్ట్ అని కావాలి నాకు మీ తరపు నుండి లవ్ అండ్ సపోర్ట్ లేకపోతే నేను ఎంత చేసినా సరే నా కష్టం వృధా అయిపోతుంది. సో మీరు కొద్దిగా లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వండి. సో ఇఫ్ యూ గైస్ గివ్ మై లవ్ అండ్ సపోర్ట్, సో నేను ఎదుగుతా, కొద్దిగా మిమ్మల్ని ఎదిగిస్తా, మీ అందరికీ చాలా ప్లేసెస్ చూపిస్తాను. ఓకే, సో ఇంకో బోట్ వెళ్తుంది లోపలికి. ఇంకా బయటికి తోసేస్తున్నారు అనమాట, బీచ్లోకి వెళ్ళనియట్లేదు. బాయ్ బాయ్. అన్నోడు అసలు మామూలు ఎగ్జైటెడ్ ఆయన. సో బీచ్ నుండి బయటికి తోసేస్తున్నారు అందరినీ, ఆకనియట్లేదు, నుంచోనియట్లేదు, ఏం చేయట్లేదు. సో నేనేం చేస్తా అంటే ఐ ట్రై టు ఎండ్ దిస్ వీడియో హియర్. ఇప్పుడు ఎండ్ చేస్తున్నా వీడియో వస్తున్నా. ఇప్పుడు నువ్వు మూసేయచ్చు, బట్ ఒక నిమిషం చెప్పేది విని అప్పుడు ఆపేసి. సో మన ఇప్పుడు ఎక్కడున్నాను, మార్గోవాలో ఉన్నాను. మార్గోవాకి దగ్గరలో కోల్వా బీచ్ అని చెప్పి ఒక 8 కిలోమీటర్స్ ఉంది. కోల్వా బీచ్, COLVA. ఓకే, ఆ బీచ్ దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడ నుండి నాకు జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ నా హాస్టల్ ఉంది. సో ఇవాళ నైట్ వరకు నేను ఏదో ప్లాన్ చేసుకోవాలి. నైట్కి మళ్ళీ మనం ఖాళీగా ఉండాలంటే మన మనసు మన చేతులు ఖాళీగా ఉండవు, ఏదో చేస్తూనే ఉండాలి. సో మనం ఏం చేద్దామంటే ఏదో ప్లాన్ చేసుకుంటాను నైట్ గురించి నేను. ఓకే సారీ. అండ్ ఇంకొచ్చేసి ఈ వీడియో ఇవాళతో ఎండ్ చేస్తున్నాను ఇక్కడతో. అండ్ రేపు వచ్చేసి వాస్కోడిగామా వెళ్తున్నాను. సో వాస్కోడిగామా వెళ్తున్నాను రేపు మార్నింగే స్టార్ట్ అయిపోతా. 9 o'clockకి స్టార్ట్ అయిపోతా. 9 కాదులే 10కి స్టార్ట్ అవుతా ఇక్కడ నుండి. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ ఉంది. గోవా మొత్తం 100 కిలోమీటర్స్ ఉంది కింద నుండి పై వరకు, చెప్పా కదా మార్నింగే. సో బీచ్లోకి వెళ్ళనియట్లేదు. అండ్ ఇప్పుడు దాకా నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటూ లవ్ యూ ఆల్, బాయ్. షేర్ చేయబోయే ఆ వీడియోని 10 మందికి షేర్ చేస్తే 10 మంది పుణ్యాలు నీకు తగులుతాయి. నా పుణ్యం కూడా నీకే తగిలా బ్లెస్ చేసి ఇస్తాను. సో షేర్ చేయి వీడియోని. ఓకే, బాయ్.